హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? క్రిస్మస్ చాలా దగ్గరలో ఉంది. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి బిజీగా ఉంటున్నారా షాపింగ్స్లో అన్నిట్లో? అయితే ఎన్ని ఉన్నా మనము క్రీస్తునందు ఆనందించువారిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చిన కారణం ఏమిటో ఆ యొక్క కారణాన్ని తెలియజేసేవారిగా మన బ్రతుకులు ఉండాలి. అంటే మనకున్న రక్షణ అనేక మందికి లేదు కనుక ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కారణము మనకు రక్షణను ఉచితంగా అనుగ్రహించడానికి అని మనము తెలియజేయవారిగా మన యొక్క పండుగలో ఉండాలి, సువార్త ప్రకటించినట్లుగా. ఈరోజు జీవాహారము లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనము. నీ రక్షణ నేను కనులారా చూచితిని. Luke chapter 2 verse 32. A light to lighten the Gentiles and the glory of the people Israel. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యమును పరిశుద్ధాత్మతో నింపబడి వాగ్దానము పొందిన ఒక వ్యక్తి తన వాగ్దాన నెరవేర్పును తన చేతుల్లోకి తీసుకొని తన హృదయం అంతా సంతోషంతో నిండినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రవచిస్తున్నటువంటి వాక్యములు. ఆ వ్యక్తి ఎవరంటే ప్రవక్త అయిన సిమియోను గారు. ఆయన నీతిమంతుడై ప్రభు యొక్క ధర్మశాస్త్రము అంతటి చొప్పున నడుచుకుంటూ భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి. ఆయన యేసుక్రీస్తు వారిని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ వల్ల బయలుపరచబడి ఉండను కనుక ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఎప్పుడంటే తన తల్లిదండ్రులైనటువంటి మరియా యోసేపు ప్రభు వారిని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభువారిని ఆయన తన చేతుల్లోకి తీసుకొని, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనుచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అని, అలాగే తల్లి అయిన మరియ కూడా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని చెప్తూ ఆయన గురించి ప్రవచిస్తున్నారండి. ఎందుకంటే ఈయన ప్రవక్త కనుక పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఆయన గురించి ప్రవచించబడినటువంటి ప్రవచనాలు తెలుసు కనుక వాగ్దానముల నెరవేర్పు ఆయన తన చేతుల్లోకి చూసుకొని ఆ రక్షణను కనులారా చూస్తున్నాడు కనుక సంతోషము నిండిన హృదయంతో ఆయన మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చెప్పినట్లుగా, లేచి ప్రకాశించు, ఎందుకంటే నీకు వెలిగి వచ్చినది, ప్రభు మహిమ నీ పైకి వచ్చింది. ఇదిగో చీకటిని భూమిని కప్పివేస్తుంది, మరియు దట్టమైన చీకటి ప్రజలను కప్పివేస్తుంది. అయితే ప్రభువు నీ మీద ఉదయిస్తాడు, ఆయన మహిమ నీకు కనబడుతుంది. దేశాలు కూడా ఆయన వెలుగులోకి వస్తాయి, రాజులందరూ ఆయన వెలుగులోనికి వస్తారన్న ప్రవచనము నెరవేర్పు. అలాగే యెషయా గ్రంథం 49లో ఆయన అంటాడు కదా, యాకోబు గోత్రాలను ఆశీర్వదించడానికి, ఇశ్రాయేలును సంరక్షించడానికి, వాటన్నింటినీ కూడా ఆయన చెదిరిన తన ప్రజలను సమకూర్చడానికి మీరు నా సేవకులుగా ఉండటం చాలా తేలికైన విషయం. నేను నిన్ను జనములకు వెలుగుగా చేస్తాను, నా రక్షణ భూమి అంతం వరకు చేరుతుందని వాగ్దానాలన్నింటినీ ఆయన తన చేతుల్లో తీసుకొని వాటిని అనుభవిస్తున్నాడు కనుక ఆయన హృదయము సంతోషంతో నిండిపోయింది. ఇక నేను సమాధానముగా నువ్వు నీ దాసుని పోనిస్తున్నావు ప్రభు అంటున్నాడు. నిజం కదండి, ఒక క్రైస్తవునికి పుట్టుక దినము కంటే మరణ దినము చాలా గొప్పదై ఉండాలంట. అందుకే కదా యేసుక్రీస్తు వారి కూడా మరణము అంత మనకు విలువైనది. ఆయన మరణించినాడు, మరణము ఆయన్ను పట్టి ఉంచలేకపోయింది, భూమి ఆయనను దాచలేకపోయింది తనలో. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి పునరుత్థానపు శక్తితో నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ సజీవుల దేవుడుగా ఉంటూ సజీవుడుగా నిత్య నివాసి ఆయన మన మధ్య సంచరించుచున్నాడు. చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు, మరణాఛాయలో నివసించేవారు వెలుగు చూస్తారన్నట్లుగా దేవాది దేవుడు నేటికిని అన్యజనులందరి మీద తన
ఉదయకాంతిని ప్రకాశింపచేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యందు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఆయన మానవులందరికీ ప్రభు అయి ఉన్నారు. నమ్మి విశ్వాసం ఉంచి నీవు ఆయన తన సొంత రక్షకునిగా స్వీకరించినట్లయితే ఇదియే రక్షణ దినము. ఆయన యుద్ధకు రండి, ఆ వెలుగులో మీ జీవితాలు వెలిగించుకునండి. దేవుడి వాక్యము మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలించుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవా, నేను అన్యుడైనప్పటికీ ప్రభువా, నిన్ను ఎరగని సంతానమైనప్పటికీ నా యొక్క విశ్వాసము ద్వారా ప్రభువా అబ్రహాము సంతానంలోకి నన్ను చేర్చి నాకు రక్షణను దయచేసిన నా రక్షణకర్త మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా అంటూ ఎవరెవరైతే వారి పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో నీ సన్నిధిని మోకరిల్లున్నారో అటువంటి బిడ్డలందరికీ ప్రభువా ఉచితమైన రక్షణ దయచేసి నీకు వందనాలు చెల్పుతున్నాను ప్రభువా. మా అందరము ప్రభువా అర్హత లేని వారము, మాకు నీ కృపను ఉచితముగా ఇచ్చావు. ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్నావు తండ్రి. మమ్మల్ని అమూల్యమైన వారిగా మార్చావు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ జీవితం ఉన్నంత వరకు మాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నీ సన్నిధికి వచ్చేటకు సహాయం చేయమండి ప్రభువా. కార్య ఆరంభము కంటే కార్య అంతము మంచిదై ఉండాలని మీరు సెలవిచ్చినట్లుగా ఆ మంచి అంతమును మంచి ముగింపును మాకందరికీ దయచేసి నీ నామమును మహిమపరచుటకు మమ్మల్ని మహిమపరిచి ఘనపరచుమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.